బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. వైదిక దృష్టితోటి శాపం యొక్క సిద్ధాంతము అనేటువంటి టాపిక్ పైన అనంతబాయి 1342 లైవ్ లోపల చెప్తున్నటువంటి విషయమును మనం తెలుగులో తెలుసుకుందాము. వైదిక శాస్త్రాల్లో శాపం యొక్క వివరణ, దాని యొక్క విజ్ఞానము, ప్రశ్న మరియు సమాధానంగా 2 భాగాల్లో విభజించుకొని మనము చెప్పుకుందాము. ఫస్ట్ది వైదిక శాస్త్రంలో శాపం అంటే ఏంటి, దీని గురించి, మరి ఆధునిక విజ్ఞానము విశేషించి క్వాంటం యొక్క భౌతిక ఎపిజెనెటిక్స్ సందర్భంలో ఇది అనగా వంశావళి వరకు కూడా ఈ శాపం తగులుతుందా అనేటువంటి విషయము సైంటిఫిక్గా కూడా ఏమన్నా చెప్తారా అనే విషయము ఇక్కడ మనం చెప్పుకుందాము అంటున్నారు అన్నయ్య. శాపం యొక్క వైజ్ఞానిక విజ్ఞానము వంశావళి వరకు ప్రభావితము అనేది ప్రాచీన జ్ఞానము, ఆధునిక విజ్ఞానము అనేది కూడా చెప్తూ ఉంది. ఇక్కడ హిందూ పరంపరలో కేవలం అంధవిశ్వాసమే కాదు, దాని యొక్క ఊర్జ, చైతన్యము, బ్రహ్మాండం యొక్క నియమము, జటిల తంత్రము ఈ విధంగా ఉంటుంది. ఈ రిపోర్టు శాపం యొక్క వైదిక సిద్ధాంతము, వంశావళి, శాపం యొక్క కారణంగా ఆధునిక విజ్ఞానంతో కూడా పోల్చి సరళంగాను మనము విశ్లేషించుకుందాం. వైదిక పరంపరలో సిద్ధాంతము అంటే క్రోధానికి కానీ, ఏ యొక్క ఋషి కానీ, ముని కానీ, తపస్వీలు కానీ కోపం కలిగిస్తే వారికి తపస్సు చేసిన వాళ్ళ తపో శక్తి ఊర్జ తోటి ఏదన్నా ఒక శాపం ఇస్తే దాని యొక్క ఊర్జా ప్రవాహము వారి నోటి ద్వారా ఆ వైబ్రేషన్ తోటి వారి యొక్క డిఎన్ఏలోకి, వాళ్ళ యొక్క కారణ శరీరంలోకి అలా వెళ్ళిపోతుంది. వెంటనే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఋగ్వేదంలో శాపం అనే శబ్దాన్ని ప్రయోగించి నదుల యొక్క ప్రవాహం దానికి కూడా ఉపయోగించటం, ప్రాకృతిక ఊర్జా తంత్రం వైపుకు ఇషారా ఇవ్వటము జరుగుతూ ఉంది. అసలు శాపం ఎలా పనిచేస్తుంది అని అంటే, చైతన్యం యొక్క ఊర్జాలో ఓ రూపాంతరణ లేక తపస్సు, యోగంతో శక్తిశాలిగా అవ్వటం, వ్యక్తి యొక్క క్రోధిత మనసు విశిష్టమైన ఊర్జ తరంగాలు ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. బ్రహ్మాండమైన మార్గంలో సంచరణ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఒక మాట, సంకల్పము వారి ద్వారా వచ్చితే అది తరంగాల రూపంలో కాస్మిక్ పార్టికల్స్గా బయట కణాల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ యొక్క పార్టికల్స్ తోటి కలిసి లక్ష్యం వరకు చేరుకుంటూ ఉంది. దీని యొక్క ప్రభావంతో ఆ యొక్క ఊర్జ వ్యక్తి యొక్క శారీరక, మానసిక, స్వాస్థక పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. మానసిక స్వస్థత పైన కూడా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు భృగు మహర్షి విష్ణుమూర్తిని మృత్యులోకంలో జన్మ తీసుకోవాల్సిందిగా శాపం ఇచ్చాడు. ఏదైతే వారి యొక్క దుర్దశ, శాపము తోటి దివ్య శక్తిని కోల్పోయాడు. ఇక్కడ భృగు మహర్షి అంటే ముక్కోపి అని అందరికీ తెలుసు. కోపావేశంలో త్రిలోకాలకు సంచారం చేసి బ్రహ్మదేవుడికి, మళ్ళా శంకరుడికి, విష్ణుమూర్తికి కూడా శాపం ఇచ్చాడు. లాస్ట్కి విష్ణుమూర్తి శాపం తీసుకొని ఆయన అరికాలులో ఉన్నటువంటి త్రినేత్రాన్ని మూసేశాడు. అహంకారం సమాప్తం అయిపోయిన తర్వాత ఆయన ఊర్జ సమాప్తము అయిపోయింది. అయినా శాపము అనుభవించటం తప్పనిసరి కనుక విష్ణుమూర్తి కూడా మృత్యులోకంలో జన్మ తీసుకోవటం జరిగింది. ఇక్కడ
పీడిగత శాతము అంటే శాపము కొన్ని వంశావళి వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఇది నడుస్తూ ఉంటుంది. దీని యొక్క ప్రభావంలో ఉంటూ ఉంటుంది అని వైదిక గ్రంథాల్లో దీన్ని కులదోషము, వంశశాపము కింద చర్చ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే శాపము ఉన్నదో అది పూర్తి పరివారం మొత్తం కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీన్ని తంత్రంలో ఏం చెప్తారు అంటే సంస్కారాల యొక్క అంకణ అంటే ఇంప్రింట్ థియరీ. వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అంటే ఈ విధంగా శాపానికి ప్రభావితమై అదంతా కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని. ప్రతి ఒక్క మనిషి శరీరంలో సూక్ష్మ ఊర్జ షట్ చక్రాల ద్వారా కేంద్ర స్థానాల్లో చక్రాల్లో ఒక ఊర్జ అనేది ఉంటుంది. ఎప్పుడైతే శాపం యొక్క ఊర్జ వాళ్ళ చక్రాలను అంకితం అయిపోతూ ఉంటుందో వంశజుల అందరికీ కూడా ఇది చేరుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియనే అనువాంశిక స్మృతి అంటే జెనెటిక్ మెమరీ తోటి కనెక్ట్ అయ్యి ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే సామూహిక చైతన్యం పైన ప్రభావం చూపించటం, పరివారం యొక్క సామూహిక చైతన్యము కలెక్టివ్ కాన్షియస్నెస్లో నకారాత్మక ఊర్జ కనెక్ట్ అయిపోవటము, ప్రతి కొత్త వంశావళి పైన కూడా నెక్స్ట్ పరంపరగా వంశావళి పైన ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. మహాభారతంలో జయద్రథ్ వృద్ధ క్షత్ర శాపాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ప్రభావం ఇది దీనికి ఉదాహరణ. ఆధునిక విజ్ఞానము మరి ఈ యొక్క శాపాన్ని ఎలా పోలుస్తాము అని అంటే ఇక్కడ ఎపిజెనెటిక్స్ అని చెప్పటము, వైజ్ఞానిక శోధన దర్శనతోటి ఆఘాతమైన కారణం వల్ల డిఎన్ఏలోకి ఇది వెళ్ళిపోవటము, ఎపిజెనెటిక్ పరివర్తన చేంజెస్ 3-4 వంశావళిల వరకు కూడా ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. దీన్నే వైదిక భాషలో కులదోష్ యొక్క వివరణగా ఇక్కడ మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఇకపోతే క్వాంటమ్ ఫిజిక్స్లో కూడా దీన్ని ఒప్పుకుంటారా అంటే క్వాంటమ్ ఉల్జావ్ క్వాంటమ్ ఎంటైల్మెంట్ అనే సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే 2 కణాలు దూరం అవ్వటంతో ఆ 2 ఒకదానితో కలిసిపోవటంతో జరిగే విస్ఫోటము, రియాక్షన్, యాక్షన్కి రియాక్షను, శాపం ఇవ్వటము జరుగుతుంది. ప్రాప్తకర్త చైతన్యం మధ్యన సూక్ష్మ సంబంధం తయారవుతుంది. శాపంతో ముక్తి అయిపోయిన వైదిక ఉపాయము మంత్ర సాధన, విశిష్ట ధ్వని తరంగాలు అనేది కలిగించినప్పుడు ఏ విధంగా గాయత్రి మంత్రం ఉంది. గాయత్రి మంత్రం యొక్క సాధన చేయటంతో ఆ మంత్రం యొక్క ధ్వని తరంగాలు విశిష్టంగా పనిచేసి నకారాత్మక ఊర్జను సమాప్తం చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ తపస్సు తోటి ప్రాప్తించిన ఊర్జ దానంతో కర్మ శుద్ధీకరణ జరిగింది అని మనకు ఇక్కడ అర్థం చేసుకోవాలి. దివ్య కృప తోటి కూడా శాపాలను నివారించవచ్చు. సంత్ మహాత్ములు లేక దేవత యొక్క ఆశీర్వాద తోటి శాపానికి ప్రభావితం కూడా సమాప్తం చేయవచ్చు అని చెప్తూ ఉన్నారు. నిష్కర్షలోకి వెళ్తే ప్రాచీన జ్ఞానము మరియు ఆధునికత సమన్వయం చేసినట్లయితే శాపం యొక్క వైదిక వివరణ ఆధునికమైనది. విజ్ఞానము రెండింటిని అంగీకరింపజేస్తూ ఉంటుంది. ఊర్జ సూక్ష్మ ప్రవాహము జీవితంను ప్రభావితం చేస్తూ ఉంటుంది. మానవుడి యొక్క చేతన భౌతిక జగత్తుతోటి లోతుగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ పీడిగత్ అంటే పీడించబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రభావము వైజ్ఞానిక ఆధారం అవుతూ ఉంటుంది. ఇక జనరేషనల్
కోర్సెస్ ఏ విధంగా దీన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి అంటే, ప్రాచీన ఋషులు ప్రకృతి యొక్క గూఢ నియమాల యొక్క లోతుల్లోకి వెళ్ళి మనకు అర్థం చేయించింది. ఈనాటి విజ్ఞానము కొత్త శబ్దంతో, కొత్త కొత్త మాటలతోటి మనకు వ్యక్తం చేస్తున్నారు. అంటే మన దగ్గర ఋషులు మునులు ప్రకృతి యొక్క రహస్యాలు దాని నియమాలకు లోపలికి వెళ్ళి చెప్పారు. దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని అర్థం చేసుకున్న సైన్సు కొత్త మాటలను క్రోడీకరించి అదే జ్ఞానంని వేరే మాటలతోటి శబ్దాలతోటి బయటికి వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఇక్కడ వైదిక శాస్త్రాల్లో శాపం యొక్క అవధారణ, శాపం యొక్క శక్తి, దాని యొక్క ప్రభావము. వైదిక గ్రంథాల్లో శాపమును ఒక శక్తిశాలి మానసిక ఆధ్యాత్మిక ఊర్జా రూపంలో చెప్పడం జరుగుతుంది. మహాభారతం యొక్క అనుశాసన పర్వంలో దీని గురించి ఉల్లేఖించడం కూడా జరిగింది. బ్రాహ్మణుల చేతిలో అనగా బాన్స్కి చెడి ఇంద్ర వజ్రంతో కంటే కూడా శక్తిశాలి. ఇంద్రుడి యొక్క వజ్రంతో అంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఉంది కదా, దానికంటే శక్తిశాలి బ్రాహ్మణులు చేతిలో ఉన్నటువంటి శక్తి అని చెప్పడం. ఇది కేవలం వర్తమానమే కాదు, ఆజన్మి అంటే పుట్టేటువంటి వంశావళి మీద కూడా ప్రభావం చూపుతుంది అని మన శాస్త్రాల్లో చాలా ఉన్నాయి. ఉదాహరణ కోసం మహాభారతంలో గాంధారి కృష్ణుడికి తన వంశావళి మొత్తం సర్వనాశనం అయిపోవాలి అని శాపం ఇచ్చింది. దాని పరిణామ స్వరూపంగా యదువంశం మొత్తం నాశనం అయిపోయింది. దాని యొక్క దర్శనం, శాపం యొక్క ప్రభావం కేవలం తత్కాలమే కాదు, భవిష్యత్తు యొక్క వంశావళి పైన కూడా పనిచేస్తూ ఉంటుంది. రెండోది, భూమి మరియు వంశం పైన శాపం ఎలా పనిచేస్తుంది అంటే, ఇక్కడ రెండు హిస్టారికల్ ఎగ్జాంపుల్స్, కశ్మీరు మరియు కులధార భూమి పైన కూడా ఇది ఎలాగా పనిచేసింది, అనేక సంవత్సరాలు కూడా దీని ప్రభావం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఎలాగా అంటే కాశ్మీరు భూమి పైన ఎవరన్నా శాపం పెట్టారా అంటే, నీలమత్ పురాణంలో కాశ్మీర్ ప్రాచీన సాంస్కృతికమైనటువంటి భూమి, ధార్మిక పరంపరలో మహత్వం పైన గ్రంథం ఉంది. కశ్మీర్ ఘాట్లో ఉత్పన్నమైనటువంటి ప్రారంభిక నివాసుల గురించి ఇక్కడ విస్తృతంగా వర్ణన మనకి లభిస్తూ ఉంటుంది. శాపము మరియు భూమి, వైదికము మరియు మెటాఫిజికల్ దృష్టికోణంతో ఇక్కడ మనము చూసినట్లయితే ఏమని తెలుస్తుంది అంటే, సైన్సు తత్వజ్ఞానానికి సంబంధించింది. అంటే వాళ్ళ యొక్క ఫిలాసఫీలో భౌతిక ఫిజిక్స్ని, ప్రపంచంలోని స్థూలమైన వస్తు పదార్థాల తత్వాల గురించే ఉంటుంది. కానీ దీనికి అతీతమైనటువంటిది, సూక్ష్మమైనది ఊర్జ, చైతన్యము, కాన్షియస్నెస్, అదృశ్యంగా ఉన్నటువంటి ఇన్విజిబుల్ యొక్క ప్రభావాల గురించి వాటికి తెలియదు, సైన్స్ వాళ్ళకి తెలియదు. ఇవి ఆధ్యాత్మికంలో ఋషులు మునులు తపస్సు ద్వారా చూశారు, అనుభవం చేసుకున్నారు, గ్రంథ సహితంగా కూడా రాయటం జరిగింది. ఇది ఎలా పనిచేస్తుంది శాపము అని అంటే, ఎవరైనా దివ్య ఆత్మ లేకపోతే ఋషి, నాగ సాధువు, తపస్వి శాపం ఇచ్చారనుకోండి, కేవలం అవి వర్డ్స్గానే, శబ్దాలుగానే, మాటలుగానే చూడవద్దు. వారి యొక్క తపోశక్తి, వాళ్ళ మాటలతోటి వాళ్ళ ఆధ్యాత్మిక పవరు, సంకల్ప శక్తి, కాన్షియస్నెస్, చైతన్య శక్తి, ఆత్మ యొక్క పవరు ఊర్జాగా మారి మొత్తం సంచాలన చేస్తూ ఉంటుంది. ఈ ఊర్జ నేల మీదైనా, భూమి మీదైనా, సూక్ష్మ క్షేత్రంలో అయినా, అనగా ఇక్కడ సబ్టైల్ ఫీల్డ్లో కానీ ఇంప్రింటెడ్గా ఉంటూ ఉంటుంది. ప్రతి స్థానంలో, ప్లేస్లో, ల్యాండ్లో
వస్తువును తన ఊర్జా రూపంలో ఇది ఉంటుంది. శాపము, ఛాయ సిగ్నేచరు, మేఘాల రూపంలో అది మారిపోతూ ఉంటుంది. అనగా మార్పు అనేది పవరు చేంజ్ అవ్వటం అన్నమాట. భూమి పైన కూడా జరిగింది అంటే భూమి కూడా ఒక తత్వము. ప్రతి ఒక్క తత్వంలో మిలియన్ కణాలు ఉంటాయి. తత్వము అంటే అది కూడా ఎనర్జీనే. ఖాళీ ప్రదేశం, శూన్యము లేదు. దాని యొక్క మెమరీ లోపల ఏదైతే ఋషులు మునుల యొక్క వాక్శక్తి, ఆత్మశక్తి, భావన, సంకల్పాలు వాళ్ళ మెమరీలోకి వెళ్ళిపోవటంతో వాళ్ళన్న మాట శాప రూపంలో దాంట్లో రికార్డింగ్ అయిపోయి ఉంటుంది. ఇది భారతీయ పరంపరగా ఒప్పుకుంటూ ఉంటారు. ఈ భూమి పైన కూడా చైతన్యము, కాన్షియస్ ఉంది. భూమి కూడా కాన్షియస్, చైతన్యం ఉన్నది. సంవేదనాశీలం అంటే సెన్సిటివ్గా ఉన్నప్పటికీ కూడా దానిపైన జరిగినటువంటి సంఘటనలు, యుద్ధము కానివ్వండి, అధర్మం కానివ్వండి, ఎన్ని స్మృతి మెమరీలో రికార్డింగ్ అయిపోయి ఉంటూ ఉంటాయి. ఆ యొక్క రికార్డింగ్ అయిపోయినది మెటాఫిజిక్స్గా ఎనర్జీ ఇంప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది మైక్రోజెనెటిక్ ఫీల్డ్, అనగా కలెక్టివ్ ఎనర్జీస్. అనేక వంశావళి నుండి ఇక్కడ అది ట్రాన్స్ఫర్ అవుతూ, యాక్టివేషన్ అవుతూ, రిమైండ్ అవుతూ ఉంటూ ఉంటుంది. అందుకని దానికి కూడా వర్తిస్తుంది అనే చెప్పచ్చు. నాలుగవది శాపము. లాంగ్విటీ ఉంటుందా, స్థాయిత్వం ఉంటుందా, చిరకాలంగా ఉంటుందా అని అర్థం. తప్పకుండా ఉంటుంది. శాపం యొక్క ఊర్జా భూమి మీద సబ్టైల్ లెవెల్లో సూక్ష్మంగా, సూక్ష్మవతనం భూమి ఉన్నంత వరకు, సూక్ష్మ ప్రపంచం స్టేజెస్ ఉన్నంత వరకు ఇది పనిచేస్తూనే ఉంటాయి. హయ్యర్ కాన్షియస్ లేక విశిష్ట అనుసంధానము, స్పెసిఫిక్ రిచువల్ శుద్ధమైనవిగా ఉంటూ ఉంటాయి. ఈ యొక్క ఊర్జా వంశావళి పైన వంశావళి అనేది పనిచేస్తూ ఉంటుంది. ఎలాగా అంటారా, జనరేషన్ టు జనరేషన్కి. ఎందుకంటే వాటరు, జలము, వాయువు, వాతావరణము, ఎన్విరాన్మెంట్ యొక్క మాధ్యమం తోటి ఇది వ్యాపిస్తూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇవే రిమైండ్స్ అవుతూ ఉంటూ ఉంటాయి. దీన్ని మెటాఫిజిక్స్ రూపంలో నాన్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అని అంటూ కూడా చెప్తూ ఉంటూ ఉంటారు. ఐదోది కాశ్మీర్లోని నాగా శాపం ఎలా పనిచేసింది అంటే మెటాఫిజికల్ వ్యాఖ్యానము దీని గురించి చెప్పినట్లయితే, నాగా భారతీయ ఇండియన్ మెటాఫిజిక్స్లో ఈ భూమిని రక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి నష్టం కలిగించిన, బాధ కలిగించిన నెగిటివ్ ఎనర్జీస్ ఈ నాగాస్ యొక్క అవమానంగా భావించి అది ఫీల్ అవుతూ వారి యొక్క పూజ తెగిపోయినట్లుగా, మరి వారి యొక్క చైతన్యము నుండి వాళ్ళు బయటికి వెళ్ళిపోయినట్టుగా, ఊర్జా ఎనర్జీ ల్యాండ్ని ఊర్జా ఛాయగా దూషితమైపోయిందిగా భావించి దీన్ని శాపగ్రస్తం చేయవచ్చు. అంటే ల్యాండ్ కూడా, అందుకనే దీంతో ఈ భూమి పాకిస్తాన్లోకి వెళ్ళిపోవటము, కోల్డ్ తోటి, సంఘర్షణతోటి సిచ్యువేషన్ తయారైంది, మారిపోతూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సతీసర్ జీల్ మరియు నాగల యొక్క నివాసము ఉండేది. ప్రాచీన కాలంలో వర్తమాన కాశ్మీర్ ఘాటీగా ఇప్పుడు ఉన్నది వర్తమానంలో, కానీ ప్రాచీన కాలంలో నాగల యొక్క నివాసం ఉండేది. ఒక విశాలమైనటువంటి జిల్లది, సరస్సు, కొలను. ఆ యొక్క సతీసర్ అని అంటూ ఉండేవాళ్ళు. ఈ యొక్క కొలనులో నలువైపులా నాగజాతి ప్రజలు ఉంటూ ఉండేవాళ్ళు. వీరి యొక్క రాజు నాగులు ఋషి కశ్యపుని యొక్క పత్ని కద్రు యొక్క సంతానంగా చెప్తూ ఉంటారు.
ఇక కశ్యపుడు మరియు కద్రువ సంతానము ఏ విధంగా శాపగ్రస్తమయ్యారు, వారిని ఎవరు చేశారు, జలోద్రవ్ శక్తులేంటి, ఎలా దుర్వినియోగం చేశారు, కశ్యపుని యొక్క సంతానము ఏ విధంగా చిన్నాభిన్నమైనది, దీని గురించిన వివరణ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి.